మన దేశాన్ని భారత్ అని పిలవడానికి ముందు భరతవర్ష అని పిలిచేవారు. భరతవర్ష అనే పేరు భరతుడు, వర్ష అనే రెండు పదాల కలయికతో పుట్టింది. హిందూ పురాణాలలో భరతుడు ఒక గొప్ప చక్రవర్తి. ఆయన పాలించిన భూమికి భరత అని పేరు పెట్టారు. సంస్కృతంలో వర్ష అనే పదానికి ప్రాంతం లేదా విభజన అని అర్థం. ప్రాచీన భారతీయ భౌగోళిక శాస్త్రంలో భూమిని వర్షాలుగా పేర్కొనే ప్రాంతాలుగా విభజించారు. భరతవర్ష కూడా వాటిలో ఒకటి. అలా భరతవర్ష అనే పేరు వచ్చింది. కాలం మారుతున్న కొద్దీ వేరువేరు పేర్లతో మన దేశాన్ని పిలిచేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండికా అని పిలిచారు. పర్షియన్లు, మొఘలులు హిందుస్థాన్ అనే పదాన్ని వాడారు. బ్రిటిష్ పాలనలో ఇండియా అనే పదం వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ పరిపాలనలో 1905లో భారతమాత అనే పదం పుట్టుకువచ్చింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అరబిందో ఘోష్ భరతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అరబిందో ఘోష్ ఇండియా మ్యాప్ ను చూపించి నగరాలు, నదులు, పర్వతాలు భరతమాత శరీర భాగాలని అన్నారు. ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆమె నరాలని అన్నారు. భరతమాతను 9 విధాలుగా పూజించాలని ఆయన చెప్పుకొచ్చారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతాన్ని కూడా భరతమాతకు అంకితమిచ్చారు. రవీంద్రనాథ్ భరతమాతకు చిత్ర రూపం ఇచ్చారు. రాను రాను ఈ చిత్రం భరతమాతకు 10 చేతులున్నట్లుగా, సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా రూపాంతరం చెందింది.